జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేవరకొండలో శనివారం నాడు డాక్టర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినుధర్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటలు ఓపీ సేవలు బంద్ చేస్తున్నామని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హంతకులను వెంటనే ఉరితీసి జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోల్కతా ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భయం అనేది ఏర్పడుతుంది. చేస్తే ఈ తప్పు చేసి మనకి శిక్ష పడదనే భయం ఏర్పడుతుంది. దాంట్లో ఇలాంటి సగం జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి ఫుల్ ప్రూఫ్ విధానం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకు కనీసం ఉరిశిక్ష వేలా సృష్టిస్తే ముందు తరాలకు ఒక ఉదాహరణ నిలుస్తాయని భావిస్తున్నాం. ఇది మా ఐఎంఏ ఆల్ ఇండియా కౌన్సిల్ పిలుపు మేరకు మేము డాక్టర్లు అందరం కూడా దేవరకొండ తరఫున ఒక 24 బంద్ పాటిస్తున్నాం. ఓపీ సేవలు ఎక్కడ ఉండవు. ఎమర్జెన్సీ అని అందరు డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఎమర్జెన్సీ సేవలు పడుతూ ఈ కార్యక్రమం సాగే మన నిపుణులకి ధర తెలియజేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. రావాలి సార్ అట్లా వెనక జరగండి. అయినాక మాట్లాడదాం. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గత వారంలో జరిగిన సంఘటన పీజీ విద్యార్థిని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. అందులో డ్యూటీలో ఉన్న డాక్టర్ని. సో డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్ని ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే తరం డాక్టర్లు ముందుకు సేవ చేయడానికి భయపడతారు. సో డాక్టర్లు ఉండంటే మన మనుషుల ప్రాణాలు కాపాడడానికి ప్రజల కోసం సేవ చేయడానికి ఉంటారు. డాక్టర్లు ప్రజలు సేవ చేసే డాక్టర్ని ఇలా ఇంత అత్యాచారంగా అది మళ్ళీ ఒక మహిళను మన ఎక్కడైనా మహిళని బస్ స్టాప్లో కానీ ఇప్పుడు హాస్పిటల్ కూడా మొదలయ్యారు. అంత రోడ్లపైన బస్సులలో నిర్భయ కేసు అయ్యి 10 సంవత్సరాలు దాటుతుంది. ఇది కూడా దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడన్నా ఖచ్చితంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఒక సబ్ కమిటీ, ఒక కమిటీ వేసుకొని ఆల్ పార్టీ కమిటీ వేసుకొని ఈ ఫ్యూచర్లో జరగకుండా, ఇలాంటి సంఘటన జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొస్తే దానివల్ల యూజ్ ఉంటుంది. అలాగే ప్రతి హాస్పిటల్కి ఒక అవుట్ పోస్టు, సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ 24 అవర్స్, ఫీమేల్ స్టాఫ్కి ఒక కమిటీ వేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమవుతున్నాయి అన్ని చిన్న విషయాలు మన కార్యకర్తలే ఇలాంటి పెద్ద సంఘటనలు జరగకుండా ఉంటాయి. దీన్ని అయితే దేవరకొండ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మేము ప్రొటెస్ట్గా ఒక 24 అవర్స్ ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం. వాళ్ళు ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాం. దీనికి ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ప్రజలు ఉంటేనే మేము ఉంటాం, మేము ఉంటేనే ప్రజలు ఉంటారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందరు సమానంగా కలిసి ముందుకెళ్తేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా దుర్మార్గం. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ తమ గుడ్ నేమ్ సార్? రంజిత్ కుమార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు ఏం కార్యక్రమం